మేము రోడ్డు ఎక్కడం జరిగింది. బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అనిల్ గారి నాయకత్వంలో ఈనాడు రాయపర్తి మండలం మొత్తం రోడ్డు ఎక్కడం జరిగింది. మిత్రులారా మీరు కూడా గమనించాలి, పత్రికా మిత్రులు. ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అంతటా కూడా 80% జనాభాలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి హిందువుల మీద, హిందువుల యొక్క మనోభావాల మీద, హిందూ దేవాలయాల మీద రకరకాల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడి రకరకాల దాడి చేస్తా ఉంది. దానికి వత్తాసగా ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్టు. అసలు హిందువులు అంటే తెలియదు, ఆమెకు ముస్లింలు అంటే తెలియదు, క్రిస్టియన్లు అంటే తెలియదు. ఆమె బలపం పట్టుకొని ఏబీసీలు రాసే అమ్మాయిలాగా ఇక్కడ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తుంది. ఆమె యొక్క ప్రవర్తన నిరసనగా ఈరోజు మేము రోడ్డు ఎక్కినాం. ఇలా సీఐ గారిని మేము అడిగినాం, ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తామంటే ఆ నిందితుల పేర్లు తెలుసుకోవడానికి ఆయన వారం పట్టింది. ఇప్పుడు మమ్మల్నే చెప్పమంటుంది. కనుక ఈనాటి దివాళాపూర్ అంటే సీఐకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యే యొక్క మద్దతు ఉంది కనుకనే ఆయన నిర్లక్ష్యం వహిస్తుంది. కనుక హిందువులంతా ఇలా పార్టీలు ఖచ్చితంగా హిందువులు సంఘటితంగా ఈరోజు శివాజీ మహారాజు ఎంతోమంది పేద ప్రజల యొక్క మనోభావాలు మన మనసులో ఉన్నటువంటి మా దేవుడు దైవం. కనుక ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి దోషుల మీద శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది లేట్ చేయడం వల్ల, ఇది ఆలస్యం చేస్తే ఇది ఒక దావంలాగా అగ్ని దావంలా చుట్టుకొని ఈ ప్రభుత్వానికి పోలీసుల మెడ చుట్టుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.